వియర్స్ వచ్చేసింది కల్కి ట్రైలర్ వచ్చేసింది. ఎన్నాళ్ళ నుంచో మనని ఊరిస్తున్న కల్కి ట్రైలర్ వచ్చేసింది. ప్రభాస్ అండ్ నాగేశ్వన్ కలిసి తీసిన మూవీ కల్కి 2898 వచ్చేసింది. ట్రైలర్ మొత్తం బీభత్సంగా ఉన్నది, పిచ్చెక్కిపోతుంది. అసలు ఏం ట్రైలర్ అందులో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కానీ, దీపికా పడుకోన్ కానీ, మన ప్రభాస్ కానీ, కమల్ హాసన్ కానీ మూవీ మాత్రం పీస్కి ఎక్కిపోయింది. చాలా బాగున్నది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. నేను హార్డ్ కోర్ ఫ్యాన్ని ప్రభాస్కి. నేను ఆయనతోటి ఫోటో దిగాను. సో నేను అసలు మూవీ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ దాన్ని మించిన స్టార్టింగే మంచి ఫుడ్ పెట్టాడు నాకు. సో అది ట్రైలర్ మొత్తం ఒక బీభత్సమైన ట్రైలర్ ఉంది. మరో ప్రపంచాన్ని చూపిస్తున్నారు. సో ఇందులో మెయిన్ స్టోరీ ఏంటంటే, ఒక ఏలియన్స్ వాళ్ళు భూమి నుంచి వాటర్ అంతా లాగేసుకుంటారు. భూమి మీద నీరు లేక చాలామంది అవస్థ పడుతుంటారు. సో ఎలా వాళ్ళని అధిగమించాలి, ఎలా కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవాలి, సో నీళ్ళని ఎలా కిందికి తీసుకురావాలనే దాని మీద ఉన్నది. ప్రభాస్ మాత్రం ఇందులో ప్రభాస్ది యాక్టింగ్ మాత్రం బీభత్సంగా ఉన్నది. సో యాక్షన్ సీక్వెన్స్ కానీ, సైంటిఫిక్ కానీ, గ్రాఫిక్స్ కానీ అసలు మైండ్ బ్లోయింగ్, పీక్స్కి వెళ్ళిపోయింది. అసలు నా రోమాలు అయితే మామూలుగా నిలబడలేదు ఆ ట్రైలర్ చూస్తుంటే. సో ఇందులో లాస్ట్లో వచ్చి కమల్ హాసన్ వచ్చి మరో ప్రపంచం సృష్టించబడుతుందని చెప్తుంటే ఆ డైలాగ్స్కి మాత్రం నాకు అసలు రోమాలు ఎక్కిపెట్టినాయి అనుకోండి. ఎందుకంటే నిన్న ఈవినింగ్ నేను మూవీకి వెళ్ళినాను, సత్యభామ మూవీకి. సాయంత్రం 6 o'clockకి ట్రైలర్ వేశారు థియేటర్లో. అసలు మామూలుగా కాదు తెలుసా, అసలు గూస్ బాంబ్స్ వచ్చేసేసినాయి నాకైతే. మూవీ అంత మధ్యలో అంత రాలేదు, కానీ ట్రైలర్ వేయగానే అంత గూస్ బాంబ్స్ వచ్చేసినాయి. సో అనుకున్న విధంగానే ప్రభాస్ అండ్ నాగేశ్వన్ మూవీ మాత్రం ఈసారి బద్దలు కొట్టుడు, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టుడు మాత్రం పక్కా. సో చాలా ఎక్స్ట్రాడనరీగా ఎక్స్ట్రీమ్గా ఉన్నది ట్రైలర్ మాత్రం. సో అనుకున్న దానికంటే చాలా బాగుంది ట్రైలరు. సో మీరు అసలు ఈసారి తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ బాక్సింగాలు అయిపోతాయి. బాహుబలికి మించిన, సలార్కు మించిన బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతాయి. సో మన డార్లింగ్ ప్రభాస్ గారు తీసిన ఈ కల్కిది చాలా దేశాల్లో రిలీజ్ అవుతుంది. సో అన్ని దేశాలలో కూడా ఇది బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది కదా మనకు కావాల్సిన తెలుగు ఇండస్ట్రీకి మన ప్రభాస్ గారు ఇస్తున్న మూవీ గిఫ్ట్ అనుకోవాలి. సో మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, దాంట్లో ఆలోచించాల్సిన అవసరమే లేదు, బాధపడాల్సిన అవసరమే లేదు. సో వైజయంతి మూవీస్ వాళ్ళు డేరింగ్కి, నాగేశ్వరునికి, టెక్నికల్కి, సైంటిఫిక్ టాలెంట్కి ప్రభాస్ తోడైతే ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా. సో ట్రైలర్ మాత్రం పీక్కి వెళ్ళిపోయింది. సో అసలు మూవీ ఇంకా చూడాలి, మూవీ ఎలా ఉంటుందో. అసలు మరో ప్రపంచాన్ని ఎలా సృష్టించారనేది మాత్రం కొత్తగా ఉన్నది. సో మనకు నచ్చిన ఈ మూవీ మాత్రం, నాకు నచ్చిన ఈ ట్రైలర్ మాత్రం చాలా బాగా నచ్చింది. నా లైఫ్లో నేను చూసిన మన తెలుగు ఇండస్ట్రీలో ద బెస్ట్ సైంటిఫిక్ మూవీ, బెస్ట్ సైంటిఫిక్ ట్రైలర్ ఈ విధంగా ఎవరూ తీయలేదు. ఒక నాగేశ్వరికి మాత్రమే సాధ్యమైంది. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ని ఇలా ఉంటుంది, ఇలా ప్రపంచం ఇలా ఉంది అనేది మాత్రం, ఒక ప్రపంచంలో కాశీ కూడా ఇలా ఉంది అని మాత్రం చూపించడం జరిగింది. ఇందులో మెయిన్ ఇంటెన్షన్ పాయింట్ చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ ఇది అశ్వత్థామగా నటించారు. ఆయన ఫైటింగ్ చూడాలి. అసలు అందులో మొత్తం ఆయన త్రూవే మొత్తం మలుచున్నట్టుగా ఉంటుంది కథ, స్టోరీ అంతా నేను అనుకుంటున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద ప్రభాస్ కూడా ఇందులో కొంచెం నెగిటివ్గా, అంటే కొంచెం ఆశావాదిగా నటించడం జరుగుతుంది. సో ఇందులో చూడాలి మరి ప్రభాస్ ఏ లెవెల్లో క్లైమాక్స్ ఎక్కడి నుంచి ఎటు తిరుగుతుందో కథ. సో నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అసలు కల్కి అంటేనే పీక్స్కి వెళ్ళిపోతుంది. సో మీరు చూడండి, మస్తు ఉంటుంది. అది కల్కి పీక్స్కి వెళ్ళిపోతుంది. నాకు చాలా నచ్చుతుంది. సో మీరు చూడండి, మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. నేను ఈ వీడియో మార్నింగ్ వాకబుల్ వచ్చేసి నేను తీశాను, నిన్న చూసి నైట్కి వీలు కాలేదు. సో అందుకే ఇటు వాకింగ్కి వచ్చి నేను వీడియో తీయడం జరిగింది. సో మీకు నచ్చితే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై కల్కి 2898, జై ప్రభాస్. బద్దలు భాషంగా అయిపోతాయి, ఇండస్ట్రీ మొత్తం ఒక రేంజ్లో ఆడుద్ది. ట్రైలర్ మొత్తం మామూలుగా లేదు. థ్యాంక్ యూ ప్రభాస్, థ్యాంక్ యూ.